హైపర్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విలేకరి బాబు మాట్లాడుతూ నిర్భయంగా వాస్తవాలను రాస్తున్న విలేకరులపై టీ వల్ల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమాల్, భవానీ, నిరంజన్, నరసింహులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛ, కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను, కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను, కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను, జర్నలిస్టుల ఐక్యత కాపాడుకుందాం 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 పత్రికా స్వేచ్ఛ, కాపాడుకుందాం కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛను. మోరా ఫోటో ది బాగా అది పెట్టాలి మళ్ళీ అయ్యా ఫుల్ ఫోటో గ్రూప్లో పెడదాం ఫుల్ ఫోటో కూడా దినోత్సవ సందర్భంగా డివిజన్లోని జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో గౌరవనీయులు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో భాగంగా నేటి సమాజంలో పత్రికా కార్యాలయాలపైన, విలేకరులపైన దాడులు అధికం అవుతున్నాయి. ఆ దాడుల్ని గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఈరోజు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి, అలాగే అధికార యంత్రాంగానికి వారధులుగా ఉన్నటువంటి విలేకరులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏమైనా నిజాయితీగా వార్తలు రాస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అలాగే జర్నలిస్టుల మీద దాడులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విలేకరుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి తులసి చంద్ అనేటువంటి ఒక యూట్యూబర్ మీద కూడా దాడులు చేయడం చాలా శోచనీయం. మహిళలను చూడకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఎంతోమంది విలేకరుల మీద ఉపా కేసు పెట్టి ఈరోజు జైళ్ళల్లో మొగ్గుతున్నారు. మేము మా ఈ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, పత్రికా స్వేచ్ఛను, విలేకరుల స్వేచ్ఛను హరించకండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చట్టాలు చేయండి, అమలు చేయాలి. విలేకరులని, దుస్థితిలో ఉన్నటువంటి విలేకరులని, విలేకరులకు రావాల్సిన హక్కులు వచ్చేలా చూడండి. ఇవే మేము పాలకులకి మొరబెట్టుకుంటున్నాము. ముందుగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పత్రికా స్వేచ్ఛ అనేది ఇప్పుడు చాలా అవసరమైనది. పత్రికా విలేకరుల స్వేచ్ఛకు భంగం కల్పించకుండా పత్రికా స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పత్రికా విలేకరులకు అండగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గూడూరు షాదీ మంజిల్ నందు గూడూరు పరిసర ప్రాంత పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక ఖత్నా
ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు. గూడూరు షాదీ మంజిల్ నందు మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఖత్నా. ఈ సందర్భంగా నెట్వర్క్ గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఖత్నా ఇస్లాం సాంప్రదాయమని, ముస్లిం పిల్లలకు ఒడుగులు సాంప్రదాయ ప్రకారం చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, సైన్స్ ప్రకారం ఆరోగ్యరీత్యా ఒడుగులు చేయించుకోవటం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా, రావూఫ్, బాబర్, రఫీ, అబ్దుల్ రహీం, మెహబూబ్ బాషా, నాజర్, అజీజ్ ఖాన్, అలీ హుస్సేన్, యూసుఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. तक चलती आ रही सुन्नत है, इस वास्ते से सुन्नत ही होता है। जो जन्म में दूसरा अल्टरनेटिव वर्ड नहीं है हमारे पास, इस वास्ते से सुन्नत ही बोलते हैं। मामो पाठकाने మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సమాజంలో కూడా రియాజ్ చేసినట్టు ఇవ్వాలి కాబట్టి పిల్లలంతా కూడా సుఖంగా ఉన్నారు. సమావేశంలో మహమ్మద్ గారికి పెద్దలు హాజీ విలాసం గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర సభ్యులకు ముస్లిం ప్రజలకు వచ్చినటువంటి అందరికీ అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ద్వారా పేద ముస్లింలకు అదేవిధంగా పిల్లలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ ఖత్నా అనే మొదల కార్యక్రమం ఇస్లాంలో సున్నత్ విధానం. ఈరోజు షాదీ మంజిల్లో మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నెట్వర్క్ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులందరూ పాల్గొని ప్రతి సంవత్సరం లాగే ఇది 16వ సంవత్సరం నెట్వర్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎవరైతే అర్హులైనటువంటి ముస్లింలు ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త ఉచిత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం మనం చేస్తూ ముందుకెళ్ళడానికి ముందుగా చెప్పుకోవాల్సిందంటే మన కోవిడ్ డాక్టర్ అంటే బాబాషా గారు. ఎందుకంటే ఆయనకి సీజన్ బాగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది పిలుస్తున్నారు, ఎక్కువ డబ్బులు పిలుస్తున్నారు. కానీ ఆయన ఏ రోజైతే మాతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా, మీరు ఏ ఇచ్చినా కూడా అది తీసుకునే చేసి వెళ్తా అని చెప్పని చెప్పడం. అలాగే నుంచి అన్న కార్యక్రమాలను ఈ సంవత్సరం ఇదిగా అయితే గత సంవత్సరం అట్లాగే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్య కోసం అవసరం స్వీకరించలేదు. అట్లాగే ఆ రంజాన్ కార్యక్రమాలు ఇంకా ఏదైనా లేక ముస్లిం సమాజానికి సేవ చేయాలి, అందరూ వృద్ధి చెందాలి, మన ముస్లిం పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని అమ్మాయిని తెలియని అమ్మాయిని తెలియని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలకు వినూతలుగా మన రియాజ్ భాయ్, ఏఈ విజయ్ రియాజ్ భాయ్ గారు, అట్లాగే దర్గా కమిటీ రియాజ్ భాయ్,
బాబు పాష సార్, రఫీ సార్ అంతా చక్కగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మన డాక్టర్ గారికి చెప్పుకోవాలి. బాబు పాష గారు ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నా కూడా చిన్న మార్పు లేకుండా చక్కగా చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఈ సంవత్సరం కూడా చక్కగా జరగాలని చెప్పి ఆ బాబులు చక్కగా ఇక్కడ నష్టం చేయించుకొని బాగా చదివి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయకూడదు. సంవత్సరాల నుంచి జరపబడుతుంది. మధ్యలో కరోనా 2 సంవత్సరాలు చేయలేకపోయినాము, దాన్ని చాలా చేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మొదలుపెట్టాము. కంటిన్యూస్గా చేయాలని నిశ్చయించుకొని ఈరోజు ఈ సంవత్సరం పట్నా కార్యక్రమం చేసేదానికి అందరూ పట్నా కార్యక్రమం ఈరోజు జరపబడుతుంది. పట్నా కార్యక్రమం అనేది ఇస్లాంలో చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం. దీనివల్ల ఆరోగ్యపరంగా కానీ శుభ్రత మెయిన్గా ఏంటంటే శుభ్రత, ఇస్లాంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఈ పట్నా కార్యక్రమంలో ఆరోగ్యపరమైన శుభ్రత కార్యక్రమాలుగా దీన్ని పరిగణించుకోవచ్చు. అలాగే గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమ పూజ, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
श्री महालक्ष्मी नमः ओम ऐं ह्रीं श्रीं वेदायै नमः ओम ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं ज्वालामालिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं षष्ठीशमये नमः ओम ऐं ह्रीं श्रीं मुण्डीशमये नमः ओम ऐं ह्रीं श्रीं चर्यानामये नमः ओम ऐं ह्रीं श्रीं लोमामण्डमये नमः ओम ऐं ह्रीं वेदोदेवमये नमः ओम ऐं ह्रीं श्रीं मनोजदेवमये नमः ओम ऐं ह्रीं श्रीं कल्याणदेवमये नमः ओम ऐं ह्रीं श्रीं वासुदेवमये नमः ओम ऐं ह्रीं श्रीं रत्नदेवमये नमः ओम ऐं ह्रीं श्रीं श्रीरामानन्दमये नमः ओम ऐं ह्रीं श्रीं महिमासिद्धये नमः ओम ऐं ह्रीं श्रीं महिमासिद्धये नमः ओम ऐं ह्रीं श्रीं बुद्धिसिद्धये नमः ओम ऐं ह्रीं कौमार्ये नमः ओम ऐं ह्रीं श्रीं वैष्णवे नमः ओम ऐं ह्रीं श्रीं महाराजे नमः ओम ऐं ह्रीं श्रीं माहेन्द्रे नमः ओम ऐं ह्रीं श्रीं चामुण्डे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वांशिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वसिद्धये ओम ऐं ह्रीं श्रीं सर्वयोन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वखण्डे नमः ओम ऐं ध्यानकृष्णे नमः ओम ऐं ह्रीं श्रीं महत्काराकर्षिणे नमः ओम ऐं ह्रीं श्रीं शब्दाकर्षिणे नमः ओम ऐं ह्रीं श्रीं रसाकर्षिणे नमः ओम ऐं ह्रीं श्रीं शरीराकर्षिणे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वशापरिपूर्णचक्रस्वामिने नमः ओम ऐं ह्रीं श्रीं बुद्धयोगिने नमः ओम ऐं ह्रीं श्रीं अनन्तकुसुमाय नमः ओम ऐं उत्तरयोगिने नमः ओम ऐं ह्रीं श्रीं सर्वसंक्षोभिने नमः ओम ऐं ह्रीं श्रीं सर्वयोगिने नमः ओम ऐं ह्रीं श्रीं सर्वाकर्षिणे नमः ओम ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं सर्वसंभविने नमः ओम ऐं ह्रीं श्रीं सर्वस्वविने नमः ओम ऐं ह्रीं श्रीं सर्वरूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वशैतन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वजन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वमानि గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న భగవత్ రామానుజాచార్యుడు జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామి భగవత్ రామానుజాచార్యులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఇరువురిని ఎదురు నిలిపి పల్లకీ సేవ మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
कवची खड्गी साक्षात् नारायण नमस्तेस्तु करुणात्मदयानिधे पाहि मां कृपया देवा भक्तन्ते नान्यदस्ति समुद्धर्तुं मृत्युसंसारसागरात् मदीयधनधारादि सर्वभार समर्पितः श्रियाणर्मया आस्ते विष्णुरचिन्त्यात्मा भक्तिर्भानुते सह उल्लासफलवितपालित सप्तोमां केतनाः परिपास्ते तेषां विद्यावित्तानां योगक्षेमं वहाम्यहं हरिद्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंदैन्येन जीवनम् अन्ते तव सान्निध्यं देहि मे पुरुषोत्तमा पात्रं जीवचारिमानुनिर्माणं वन्दे श्रौतस्मात्तां पावनं सुखम् सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो नमस्कृत्यान्नास्ते तेन एव देवता ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.